అదాని విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ ఒకలాగా, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఒకలాగా చేస్తుంది. అధికారంలోకి రాగానే సీఎం ఎంఓయూ కూర్చుకున్నారు. మరి ఏంటి ఒకవైపు దీని ఉద్దేశం ఏంటి? ఇది ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ అంటే. ఇప్పుడు అదానీ కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ అనేది దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నారు, షేర్ మార్కెట్లు ఉన్నారు. అదానీ కంపెనీతో మేము ఏమంటున్నాం, ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కుదుర్చుకున్నాం. కానీ విచారణ జరపాలని ధర్నా చేస్తాను. తప్పులుంటే, అవసరమైతే తప్పులుంటే నిజంగా మీరు విచారణ జరిపి జేపీసీ పార్లమెంట్ వేసి కంపెనీ తప్పు చేసింది, ప్రజల్ని తప్పుదోవ పట్టించింది, మాయాజాలానికి పాల్పడి ప్రజల్ని మోసం చేసింది అని చెప్పి మీరు అదానీ కంపెనీ మీద చర్యలు తీసుకుంటే తప్పకుండా మా ఒప్పందం ఏమైనా చేసుకున్న ఒప్పందాలే ఉపసంహరించుకుంటాం. అప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పుల లాభాల బాటలు అంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి పైకి తేవాలంటే రేవంత్ రెడ్డికి ఒకటే మార్గం, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని దృక్పథంతో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఒప్పందం అయితే కుదుర్చుకున్నాం. ఇంకా ప్రభుత్వం అనేది తేలేదు కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, విచారణ జరపండి. అది కంపెనీలో షేర్లు అనేది ఎట్లా జరిగింది, పెరిగినాయా లేదా, ఈ సెబీ కమిటీ చైర్మన్ పాత్ర ఏంది అని మేమే కోరుతున్నాం. ఇక్కడ తప్పేం లేదు కదా. అప్పుడు తప్పని తేలినప్పుడు తప్పకుండా మేమే ఉపసంహరించుకుంటాం ఒప్పందాలని. దీంట్లో ఎక్కడ ఎవరికి నష్టం లేదు, ఇక్కడ అవినీతి ఏం జరగలేదు కదా. కాబట్టి ఆ సంస్థ ఉన్నది కాబట్టి ఆ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో కొద్దిమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగానే ఆ కంపెనీ తప్పు చేస్తే మాకు అవసరమే లేదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక్కటే కోరుతున్నాం, ఇకనైనా మించిపోలేదు, మీరు జాప్యం చేయకండి. వెంటనే పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమి సభ్యులు రాహుల్ గాంధీ గారు కోరుతున్నట్టు వెంటనే జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపి ఆర్థిక నేరగాళ్లను శిక్షించాల్సిందిగా కోరుతున్నాం.